Good morning, all of you. So today we are going to learn a new topic from our medical coding. So today I am going to teach you about international classification of diseases. So ఈ రోజు క్లాస్లో మనం ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ మెడికల్ కోడింగ్లో సో ఇంటర్నేషనల్గా వ్యాధుల్ని ఎలా వర్గీకరించారో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్, ఇంట్రడక్షన్, హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఐసిడి. ఇంట్రడక్షన్ టు ఐసిడి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ టు ఐసిడి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ గురించి సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్తాను, వినండి. అసలు వాట్ ఈస్ ఐసిడి? అసలు ఐసిడి అంటే ఏంటి? మెడికల్ కోడింగ్ లో అసలు ఐసిడి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐసిడి స్టాండ్స్ ఫర్, ఐసిడి అనగా ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. ఇంటర్నేషనల్ గా ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల్ని ఎలా వర్గీకరించారో ఆ వర్గీకరించడాన్ని ఐసిడి అంటారండి. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్, ఇట్ ఈస్ ఏ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ సిస్టమ్. ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అనేది గ్లోబల్లీ రికగ్నైజ్డ్ సిస్టమ్ అండి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడిన సిస్టమ్ ఇది. మెడికల్ కోడింగ్ కొరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన సిస్టమ్ ఇది. యూస్ టు క్లాసిఫై అండ్ కోడ్ డిసీజెస్. ఈ ఐసిడి అనే ఈ సిస్టమ్ ని ఎందుకు ఉపయోగిస్తారంటే యూస్ టు క్లాసిఫై అండ్ కోడ్ డిసీజ్. క్లాసిఫై వర్గీకరణ చేయడానికి వ్యాధుల్ని, అండ్ కోడ్ డిసీజ్ మీకు చెప్పాను, ప్రతి వ్యాధికి ఒక కోడ్ ఉంటుందని. ప్రతి వ్యాధికి మెడికల్ కోడింగ్ లో ఒక కోడ్ ఉంటుందండి. ఆ కోడ్ ని ఈ ఐసిడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ కోడ్ డిసీజెస్ మరియు హెల్త్ కండిషన్స్, ఆరోగ్యానికి సంబంధించిన కండిషన్స్ మనం ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ లో తెలుసుకోవచ్చు. ఇంజురీస్, గాయాలకు సంబంధించిన కోడ్స్, సిమ్టమ్స్, లక్షణాలకు సంబంధించిన కోడ్స్, అండ్ కాజ్ ఆఫ్ డెత్, ఏ కారణం చేత పేషెంట్ చనిపోయాడో దానికి కూడా ఒక కోడ్ ఉంటుందండి. కోడ్స్ ఉంటాయి. ఐసిడి ప్రొవైడ్స్, ఈ ఐసిడి ఏం అందిస్తుందంటే, ఈ ఐసిడి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఏ కామన్ లాంగ్వేజ్ దట్ అలౌస్ టు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఈ ఐసిడి ద్వారా మనం ఏ కామన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు దట్ అలౌస్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి ఈ ఐసిడి అనే సిస్టమ్ ఎలా సహాయపడుతుందంటే అరౌండ్ ద వరల్డ్ టు రికార్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ ఎలా సహాయపడుతుందంటే టు రికార్డ్ డిసీజెస్ గురించి రికార్డ్ చేయడానికి, రిపోర్ట్ ఏదైనా మెడికల్ ఇన్ఫర్మేషన్ ని మనం రిపోర్ట్ చేయడానికి, అండ్ అనలైజ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కన్సిస్టెంట్లీ. హెల్త్ ఇన్ఫర్మేషన్ ని అనలైజ్, పరీక్షించి కన్సిస్టెంట్ గా ఆ ఇన్ఫర్మేషన్ ని కన్సిస్టెంట్ గా అనలైజ్ చేయడానికి ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అనే సిస్టమ్ మెడికల్ కోడర్ గా మనకు సహాయపడుతుంది. నెక్స్ట్, డెఫినేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ కి డెఫినేషన్ తెలుసుకుందాం. ద ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్, ఈ ఐసిడి అనగా ఈజ్ ఏ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్ అండి. ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అనేది ఇట్ ఈజ్ ఏ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్ డెవలప్డ్ అండ్ టు క్లాసిఫై డిసీజ్. ఈ కోడింగ్ సిస్టమ్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ఎందుకు డెవలప్ చేశారంటే ఈ కోడింగ్ సిస్టమ్ ని క్లాసిఫై డిసీజెస్, వ్యాధుల యొక్క వర్గీకరణ, డిజార్డర్స్, వివిధ రకాల డిజార్డర్స్ గురించి మనం నేర్చుకోవడానికి, అంటే వాటి కోడ్స్ మనం తెలుసుకోవడానికి, ఇంజురీస్, గాయాలకి, అండ్ అదర్ హెల్త్ రిలేటెడ్ కండిషన్స్, వీటితో పాటు
మిగతా హెల్త్ రిలేటెడ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రత్యేకమైన కోడ్స్ మనం తెలుసుకోవడానికి ఐసిడి ఉపయోగపడుతుంది. ఇంటూ స్పెసిఫిక్ కేటగిరీస్ యూసింగ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. ఇక్కడ ప్రతి డిసీజ్ కి, ప్రతి ఇంజురీకి, ప్రతి కండిషన్ కి ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అని ఉంటాయండి. ఈ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ ద్వారా మనం ప్రపంచవ్యాప్తంగా డిసీజ్ కి అదే కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది ఐసిడి అనేది. ద సిస్టమ్ హెల్ప్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఈ ఐసిడి అనే సిస్టమ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి ఎలా సహాయపడుతుందంటే, మెయింటైన్ యూనిఫామ్ రికార్డ్స్. ఏదైతే మనం మెయింటైన్ చేసే హాస్పిటల్ రికార్డ్స్ కానీ, మెడికల్ రికార్డ్స్ కానీ మెయింటైన్ చేయడానికి, అండ్ సపోర్ట్స్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెల్త్ కేర్ మేనేజ్మెంట్ వ్యవస్థకి సపోర్ట్ గా ఐసిడి క్లాసిఫికేషన్ ఉంటుంది. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. నౌ వి విల్ లెర్న్ పర్పస్ ఆఫ్ ఐసిడి ఇన్ హెల్త్ కేర్. ఆరోగ్య వ్యవస్థలో అసలు ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ ని పెట్టడానికి పర్పస్ ఏంటో తెలుసుకుందాం. పర్పస్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ ఇన్ హెల్త్ కేర్. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఐసిడి అంటే ద మెయిన్ పర్పస్ అండి, మేజర్ పర్పస్. ఈ ఐసిడి అనే వ్యవస్థను ఏర్పరచడానికి ద మెయిన్ పర్పస్ ఆర్ మేజర్ పర్పస్ ఏంటంటే, ప్రైమరీ పర్పస్ ఈస్ టు స్టాండర్డైజ్ డిసీజ్ క్లాసిఫికేషన్. వ్యాధులకు సంబంధించిన స్టాండర్డైజ్డ్ స్థిరత్వమైన వర్గీకరణ కలిగి ఉండటం. వ్యాధులకు సంబంధించి స్థిరత్వమైన వర్గీకరణ కలిగి ఉంచడం అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్స్. ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉన్నాయి, చాలా హెల్త్ కేర్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ అందరికీ కూడా ఒకే రకమైన హెల్త్ కేర్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి ఈ ఐసిడి ఇంటర్నల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అనే వ్యవస్థను ఏర్పరిచారు. ఓకే, ఐసిడి హెల్ప్స్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్. ఈ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ కి ఈ ఐసిడి ఎలా సహాయపడుతుందంటే, ఐసిడి హెల్ప్స్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్. ఆరోగ్య వ్యవస్థలో ఈ ఐసిడి ఎలా సహాయపడుతుందంటే, ఐడెంటిఫై వ్యాధిని మనం కరెక్ట్ గా గుర్తించడానికి ఐసిడి ఉపయోగపడుతుందండి. అసలు ఏ వ్యాధి అనేది కరెక్ట్ కోడింగ్ కనుక చేస్తే ఆ వ్యాధిని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఐసిడి ఐడెంటిఫై డిసీజ్ యాక్యురేట్లీ. డిసీజెస్, వ్యాధుల్ని కరెక్ట్ గా గుర్తించడానికి ఐసిడి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, రికార్డ్ పేషెంట్ డయాగ్నోసిస్. పేషెంట్కి ఉన్న డయాగ్నోసిస్ ని అంటే వ్యాధినండి మనం రికార్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రికార్డ్ పేషెంట్ డయాగ్నోసిస్. పేషెంట్ ఉన్న వ్యాధిని మనం ప్రాపర్ గా రికార్డ్ చేసుకోవడానికి ఈ ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మానిటర్ హెల్త్ కండిషన్స్. ఏదైనా హెల్త్ కండిషన్ పేషెంట్ కి సంబంధించి, ఆ పేషెంట్ కి సంబంధించిన హెల్త్ కండిషన్స్ ని మనం మానిటర్ అంటే గమనించడానికి, మానిటర్ అంటే అర్థం ఏంటంటే గమనించడానికి ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సపోర్ట్ హెల్త్ కేర్ ప్లానింగ్. దీంతో పాటు హెల్త్ కేర్ ప్లానింగ్ కొరకు, హెల్త్ కేర్ డెలివరీ సిస్టంలో ఈ హెల్త్ కేర్ ప్లానింగ్ కొరకు సపోర్ట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇంప్రూవ్ కమ్యూనికేషన్ అమాంగ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఎవరైతే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, లేదా మెడిసిన్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కానీ, వీళ్ళందరికీ చూడడానికి ప్రాపర్ కమ్యూనికేషన్ అండి. ఆ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్ కమ్యూనికేషన్ అమాంగ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మధ్య కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. ఫెసిలిటేట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ని ప్రాసెసింగ్ చేయడానికి సహాయపడుతుందండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ త్వరగా అవ్వాలి. త్వరగా అవ్వాలంటే డిసీజెస్ మనకు తెలియాలి. ఆ ప్రాపర్ మనం ఐసిడి క్లాసిఫికేషన్ ద్వారా కోడింగ్ చేయడం వల్ల ఫెసిలిటేట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రాసెసింగ్. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేవి ప్రాపర్ గా
అందేలాగా ఈ ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. వితౌట్ ఏ స్టాండర్డైజ్డ్ క్లాసిఫికేషన్ సిస్టమ్, ఈ ఐసిడి లాంటి స్టాండర్డైజ్ క్లాసిఫికేషన్ అని కాకపోతే, కంపేరింగ్ డిసీజ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ హాస్పిటల్స్, హాస్పిటల్ మధ్య, హాస్పిటల్కి మనకు మధ్య కంపారిజన్ అనేది హాస్పిటల్ రీజియన్స్ అండ్ కంట్రీస్ వుడ్ బి డిఫికల్ట్. హాస్పిటల్కి మధ్య, రీజియన్స్ ప్రాంతానికి మధ్య, అండ్ కంట్రీ దేశానికి మధ్య ఇన్ఫర్మేషన్ కంపేర్ చేసుకోవటం అనేది వుడ్ బి డిఫికల్ట్, చాలా కష్టమైపోతుంది. కమ్యూనికేషన్ చేసుకోవటం అనేది చాలా కష్టం అవుతుంది. అంటే అందరూ ఒక లాంగ్వేజ్ ఉండదు, అన్ని దేశాలు ఒక లాంగ్వేజ్ ఉండవు. కాబట్టి ఈ కోడింగ్ లో అందరికి కలిపి ఒకే కోడింగ్ ఉంటుంది కాబట్టి ఐసిడి క్లాసిఫికేషన్ లో, సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ కమ్యూనికేట్ సో త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ we will see role of WHO. Now we will see role of WHO. WHO యొక్క పాత్ర ఐసిడి క్లాసిఫికేషన్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క పాత్ర. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, దే ఆర్ రెస్పాన్సిబుల్, వాళ్ళు బాధ్యత వహిస్తారండి ఫర్ డెవలపింగ్ ఈ ఐసిడి క్లాసిఫికేషన్ చేసిన విషయంలో కానీ, మెయింటైనింగ్ ఈ ఐసిడి క్లాసిఫికేషన్ ప్రాపర్ గా మెయింటైన్ చేసే విషయంలో కానీ, అండ్ అప్డేటింగ్ ద ఐసిడి సిస్టమ్. ఈ ఐసిడి సిస్టమ్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే కొత్త వ్యాధులు వస్తాయి, కొత్త ట్రీట్మెంట్స్ వస్తాయి. కాబట్టి ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా WHO వాళ్ళు ఏం చేస్తారంటే, దే విల్ అప్డేట్ అండి. ఈ సిస్టమ్ ని రెగ్యులర్ గా అప్డేట్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్, సో ఐసిడిని డెవలప్ చేయటం, మెయింటైనింగ్ ఐసిడిని ప్రాపర్ గా మెయింటైన్ చేయడం, అండ్ అప్డేటింగ్ ద ఐసిడి సిస్టమ్. ఐసిడి సిస్టమ్స్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉంటారు. WHO ఎన్ష్యూర్స్ దట్, ఈ WHO ఏం అందిస్తుందంటే సేవలు ఐసిడి విషయంలో, డిసీజ్ క్లాసిఫికేషన్ రిమైన్ కరెంట్. అంటే వ్యాధుల యొక్క వర్గీకరణ రిమైన్ కరెంట్ అంటే ప్రజెంట్ అండి. ప్రజెంట్ ఇప్పటిదాకా ఏదైతే వ్యాధుల వర్గీకరణ ఉందో, ఆ ఇప్పటిదాకా ఉన్న, అంటే అప్ టు డేట్ ఏదైతే డిసీజెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి క్లాసిఫికేషన్ వివరాలు మొత్తం ఈ ఐసిడి క్లాసిఫికేషన్ ద్వారా WHO పొందుపరిచిందండి. నెక్స్ట్, న్యూ డిసీజెస్ ఆర్ యాడెడ్. కొత్తగా ఏదైనా వ్యాధులు యాడ్ అయితే వాటిని WHO ఏం చేస్తుందంటే ఐసిడిలో యాడ్ చేస్తుందండి. న్యూ డిసీజెస్ ఆర్ యాడెడ్, కొత్తగా ఏదైనా వ్యాధులు ఏర్పడితే వాటిని కూడా యాడ్ చేస్తుంది ఐసిడిలో. నెక్స్ట్, కోడింగ్ స్టాండర్డ్స్ ఆర్ మెయింటైన్ గ్లోబల్లీ. కోడింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రపంచవ్యాప్తంగా మెయింటైన్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ సేమ్ కోడింగ్ ఉండేలా చూస్తుంది, అందరూ సేమ్ కోడింగ్ యూజ్ చేసేలా చేస్తుంది. నెక్స్ట్, హెల్త్ కేర్ డేటా రిమైన్స్ కంపారబుల్ వరల్డ్ వైడ్. ఈ హెల్త్ కేర్ డేటా ఏదైతే ఉందో, ఈ హెల్త్ కేర్ డేటాని రిమైన్స్ కంపారబుల్ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా ఆ డేటా ఏదైతే రిసీవ్ చేసుకొని ఆ డేటాని బట్టి వర్క్ చేస్తుంది. నెక్స్ట్, WHO వర్క్స్ విత్ హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్. ఈ WHO హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ సహాయంతో, వీటితో పాటు రీసెర్చర్స్, పెద్ద రీసెర్చర్స్ ఉంటారండి WHO లో, అండ్ గవర్నమెంట్స్ సహాయంతో టు కంటిన్యూస్లీ ఇంప్రూవ్ ఐసిడి. కంటిన్యూస్ గా ఈ ఐసిడి సిస్టమ్ ని ఇంకా డే బై డే ఏం చేస్తుందంటే ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారండి. ఇంపార్టెన్స్ ఆఫ్ డిసీజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా డిసీజ్ క్లాసిఫికేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ డిసీజ్ క్లాసిఫికేషన్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల యొక్క వర్గీకరణ ఎందుకు ఇంత ప్రాముఖ్యత చెందిందంటే, డిసీజ్ క్లాసిఫికేషన్, వ్యాధుల యొక్క వర్గీకరణ ఈజ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా డిసీజ్ క్లాసిఫికేషన్ అనేది ప్రతి చోట ఉండాలి. బికాస్ ఇట్ ప్రొవైడ్ కన్సిస్టెన్సీ ఇన్ హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్. ఇదేం చేస్తుందంటే, హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్, ఆరోగ్యానికి సంబంధించిన కేర్ ఇచ్చినప్పుడు, ఆ డాక్యుమెంటేషన్ చేసినప్పుడు, ఆ డాక్యుమెంటేషన్ అంటే కేస్ షీట్లు రాయటం అండి.
కేస్ షీట్ లో రాసినప్పుడు, డాక్యుమెంటేషన్ చేసినప్పుడు ఈ డిసీజ్ క్లాసిఫికేషన్ తెలుసుకోవడానికి ఐసిడి ఇంపార్టెంట్ అండి. బెనిఫిట్స్ ఇంక్లూడ్స్, ఈ ఐసిడి క్లాసిఫికేషన్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే ఉపయోగాలండి. బెనిఫిట్స్ అంటే ఉపయోగాలు. ఉపయోగాలు ఏముంటాయంటే యూనిఫామ్ మెడికల్ కార్డ్స్, అందరూ కూడా సేమ్ మెడికల్ కార్డ్స్ మెయింటైన్ చేయొచ్చు. ప్రతి రోగానికి ఒకే కోడ్ ఉంటుంది కాబట్టి వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా యూనిఫామ్ అంటే అందరూ సేమ్ మెడికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ డిసీజెస్ వేరే డిసీజెస్ కి వేరే, ఏ డిసీజెస్ కి ఆ కోడే ఉంటుంది కాబట్టి సేమ్ అందరూ అదే కోడింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బెటర్ డిసీజ్ మానిటరింగ్, వ్యాధుల్ని మానిటరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అందరూ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకే కోడింగ్ చేస్తారు కాబట్టి ఏ ఏ ప్రాంతాల్లో ఏ వ్యాధి ఎక్కడ ఉందో మానిటరింగ్ చేయడానికి, ఎక్కడ వ్యాధులు ప్రబలిత అవుతున్నాయో అవి తెలుసుకోవడానికి ఈ కోడింగ్ సిస్టమ్, ఐసిడి కోడింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈజియర్ హెల్త్ కేర్ రిపోర్టింగ్. సో ఏ వ్యాధుల గురించి, ప్రతి వ్యాధి గురించి, ప్రతి సిస్టమ్ గురించి రిపోర్టింగ్ చేయడానికి, గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయడానికి, హయ్యర్ అఫీషియల్స్ కి రిపోర్ట్ చేయడానికి, హాస్పిటల్స్ కి రిపోర్ట్ చేయడానికి ఈ ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుందండి. ఈజియర్ హెల్త్ కేర్ రిపోర్టింగ్, ఈజీగా సులభంగా హెల్త్ కేర్ ఆరోగ్య వ్యవస్థ గురించి రిపోర్ట్ చేయడానికి ఐసిడి క్లాసిఫికేషన్ సహాయపడుతుంది. నెక్స్ట్ ఇంప్రూవ్ పేషెంట్ కేర్. ఇలా ఈ ఐసిడి క్లాసిఫికేషన్ ప్రాపర్ గా చేయడం వల్ల తెలుస్తుంది ఎక్కడ ఏ రోగాలు ఉన్నాయి, ఎక్కడ ఏ ట్రీట్మెంట్ అందుతుంది, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి వీ కెన్ ఇంప్రూవ్ పేషెంట్ కేర్. దీనివల్ల పేషెంట్ కి ప్రాపర్ కేర్ ఇవ్వడానికి, ఆ పేషెంట్ యొక్క కేర్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్లోబల్ హెల్త్ కంపారిజన్స్, ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కంపారిజన్స్, ఏ ఏ దేశాల్లో ఎటువంటి వ్యాధులు ఉన్నాయో కంపేర్ చేసి చూసుకోవడానికి, ఏ దేశాల్లో ఎక్కువ వ్యాధులు ఉన్నాయి, ఏ దేశాల్లో తక్కువ వ్యాధులు ఉన్నాయి, ఏ దేశాల్లో ఎక్కువ అంటువ్యాధులు ఉన్నాయి, స్ప్రెడింగ్ డిసీజెస్ ఉన్నాయి, ఇటువంటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఈ ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుందండి. గ్లోబల్ హెల్త్ కంపారిజన్స్ అండ్ ఎన్హాన్స్డ్ మెడికల్ రీసెర్చ్. దీంతో పాటు ఎన్హాన్స్డ్ మెడికల్ రీసెర్చ్, మెడికల్ గా ఏదైనా డిసీజెస్ గురించి, ట్రీట్మెంట్స్ గురించి, ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి రీసెర్చ్ చేసుకోవడానికి కూడా ఈ ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డయాగ్నోసిస్ రికార్డెడ్ ఇన్ ఇండియా యూజింగ్ ఐసిడి. ఓకే, ఇండియాలో ఐసిడిని ఉపయోగించి ఒక డయాగ్నోసిస్ రికార్డ్ చేసాం. క్యాన్ బి అండర్స్టాండ్ బై హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఇన్ అదర్ కంట్రీస్. ఇండియాలో మనం రికార్డ్ చేసిన, ఏదైతే ఐసిడి ద్వారా రికార్డ్ చేసిన వ్యాధి ఉందో ఆ వ్యాధిని క్యాన్ బి అండర్స్టూడ్ బై హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇన్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీలో ఉన్న, అదర్ కంట్రీస్ లో ఉన్న హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా అర్థం చేసుకోగలరు. కారణం వాళ్ళు కూడా సేమ్ అదే కోడింగ్ చేస్తారు కాబట్టి, వాళ్ళకు కూడా సేమ్ అదే, దే ఆల్సో యూజ్ సేమ్ ఐసిడి కాబట్టి, ఐసిడి సిస్టమ్ యూజ్ చేస్తారు కాబట్టి, ఇక్కడ ఇండియాలో మనం ఏదైతే యూజ్ చేసిన డిసీజ్ కి సంబంధించిన మెడికల్ కోడ్ ఉందో సేమ్ అదే అక్కడ కూడా ఉంటుంది కాబట్టి దే ఆర్ ఈజీలీ అండర్స్టూడ్, చేసుకోగలరు యూజింగ్ ద సేమ్ కోడింగ్ సిస్టమ్. ఎందుకంటే సేమ్ కోడింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు కాబట్టి, సో దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ, వాళ్ళు ఈజీగా అర్థం. ఇలా ప్రపంచవ్యాప్తంగా సేమ్ ఉపయోగించడం వల్ల ఐసిడి క్లాసిఫికేషన్ ఈజీలీ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నౌ వి విల్ సీ యూజెస్ ఆఫ్ ఐసిడి. ఓకే, ఐసిడి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. యూజెస్ ఆఫ్ ఐసిడి. ఐసిడి ఏమందిస్తుందంటే మల్టిపుల్ పర్పసెస్ ఇన్ హెల్త్ కేర్. ఈ ఐసిడి అనేది మల్టిపుల్ పర్పసెస్, వివిధ రకాలుగా మనకు సహాయపడుతుందండి మెడికల్ కోడర్స్ కి. ఆరోగ్య వ్యవస్థలో కూడా బియాండ్ డిసీజ్ క్లాసిఫికేషన్ తో మాత్రమే కాకుండా, ఐసిడి అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ మాత్రమే కాకుండా, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ మెనీ వేస్, వివిధ రకాలు కూడా ఉపయోగపడుతుందండి.
ఎలాగో చూద్దాం. ఎలా అంటే ఎపిడిమాలజీ కొరకు ఉపయోగపడిందండి. ఐసిడి అనేది ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎపిడిమాలజీ. ఎపిడిమాలజీ చేయడానికి ఉపయోగపడుతుందండి. చూద్దాం అసలు ఎపిడిమాలజీ అంటే. ఎపిడిమాలజీ అంటే అర్థం అండి, మీనింగ్. ఎపిడిమాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ డిసీజ్. ఎపిడిమాలజీ అనగా వ్యాధుల గురించి అధ్యయనం చేయటం. అక్కరెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అక్కరెన్స్ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవటం. డిస్ట్రిబ్యూషన్ వ్యాధులు ఏ ఏ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ అయ్యినాయో తెలుసుకోవటం. విత్ ఇన్ ద పాపులేషన్ ప్రజల్లో విత్ ఇన్ ద పాపులేషన్ అంటే ప్రజల్లో అండి. ప్రజల్లో వ్యాధుల యొక్క అక్కరెన్స్, ఎందుకు వ్యాధులు వచ్చినాయో తెలుసుకోవటం. డిస్ట్రిబ్యూషన్ ఎంత మోతాదులో ఆ వ్యాధి వ్యాప్తి చెందిందో తెలుసుకోవడాన్ని ఎపిడెమియాలజీ అంటారు. ఎపిడెమియాలజీ అంటారు. ఐసిడి హెల్ప్స్ ఎపిడెమియాలజిస్ట్. ఈ ఐసిడి అనేది ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అనేది ఇట్ విల్ హెల్ప్స్ ఎపిడెమియాలజిస్ట్ కి ఎలా సహాయపడుతుందంటే ట్రాక్ డిసీజ్ ప్యాటర్న్ ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆ వ్యాధి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి ఎంత మోతాదులో స్ప్రెడ్ అవుతుందో తెలుసుకోవచ్చండి. ఐసిడి ఎలా ఉపయోగపడుతుందంటే ఏ ఏ దేశాల్లో ఏ ఏ వ్యాధులు ఎంత మోతాదులో స్ప్రెడ్ అవుతున్నాయో వాటిని ట్రాక్ చేయొచ్చు మనం ఐసిడి ద్వారా. నెక్స్ట్ మానిటర్ అవుట్ బ్రేక్స్. ఏ ఏ దేశాల్లో ఏ ఏ వ్యాధులు అవుట్ బ్రేక్ ఎక్కువగా అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్ గా ఎబోలా వైరస్ అనేది అవుట్ బ్రేక్ అవుతుంది ఆఫ్రికన్ కంట్రీస్ లో. ఎక్కువ మంది ఆ దేశంలో సఫర్ అవుతున్నారు. మరి మనకు ఎలా తెలుస్తుంది అక్కడ ఎంతమంది చనిపోయారని? కారణం ఐసిడి ఉపయోగిస్తారండి. ఈ ఐసిడి ఉపయోగించి సో డిస్ట్రిబ్యూషన్ అండ్ అక్కరెన్స్ ఎంత మోతాదులో ఎంతమంది చనిపోతున్నారు అనేది డైలీ తెలుస్తూ ఉంటుందండి. ఇలా తెలుసుకోవడం వల్ల మనం జాగ్రత్త పడవచ్చు. సో ఇలా మానిటర్ అవుట్ బ్రేక్స్, ఏ దేశాల్లో వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయో ఎలా విజృంభిస్తున్నాయో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫై ఫ్యాక్టర్స్. ఎవరికి వ్యాధి వచ్చే అవకాశం ఉందో రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరికి? ఎపిడెమియాలజిస్టులకి అండి. నెక్స్ట్ వన్ అనలైజ్ పాపులేషన్ హెల్త్ ట్రెండ్స్. ప్రజల్లో హెల్త్ ట్రెండ్స్ ని, ఆరోగ్యానికి సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ ని పరీక్షించడానికి. అనలైజ్ అంటే పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే ఐసిడి కోడర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్స్టెన్సివ్లీ యూస్ టు మానిటర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఈ ఐసిడి కోడర్స్ ఏం చేస్తారంటే వారు ఎక్స్టెన్సివ్లీ యూస్ టు మానిటర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అవుట్ బ్రేక్స్ అరౌండ్ ద వరల్డ్. ఐసిడి ఎక్స్టెన్సివ్ గా కోడింగ్ చేయడం ద్వారా టు మానిటర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అవుట్ బ్రేక్స్, ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధుల యొక్క అవుట్ బ్రేక్ ని అరౌండ్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా వాటి యొక్క అవుట్ బ్రేక్ ని మనం ఈ ఐసిడిని ఉపయోగించి తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ క్లినికల్ డాక్యుమెంటేషన్, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. ఈ ఐసిడి అనేది క్లినికల్ డాక్యుమెంటేషన్ కి ఎలా ఉపయోగపడంటే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో దే యూస్ ఐసిడి కోడ్స్. వీళ్ళు ఐసిడి కోడ్స్ ని ఉపయోగించి టు డొక్యుమెంట్ పేషెంట్ డయాగ్నోసిస్ యాక్యురేట్లీ. పేషెంట్ యొక్క వ్యాధిని యాక్యురేట్లీ అంటే కరెక్ట్ గా, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పేషెంట్కి వచ్చిన వ్యాధిని కరెక్ట్ గా డాక్యుమెంట్ చేయడానికి, కరెక్ట్ గా మనం సిస్టంలో సేవ్ చేసుకోవడానికి ఈ ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే డాక్టర్స్ కానీ ఎవరైతే మిగతా స్టాఫ్ ఉన్నారో వీళ్ళందరూ అండి హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటారు. ఆరోగ్య వ్యవస్థలో ఉన్న వ్యక్తులు దే యూజ్ ఐసిడి కోడ్స్. ఈ ఐసిడికి సంబంధించిన కోడ్స్ ను ఉపయోగించి టు డాక్యుమెంట్ పేషెంట్ డయాగ్నోసిస్ యాక్యురేట్లీ. పేషెంట్కు ఉన్న వ్యాధిని యాక్యురేట్లీ కరెక్ట్ గా డాక్యుమెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఐసిడి సపోర్ట్స్. ఈ ఐసిడి ఎలా సహాయపడుతుందంటే క్లినికల్ డాక్యుమెంటేషన్ కోసం అండి.
క్లినిక్ డాక్యుమెంటేషన్ కోసం ఐసిడి ఎలా సహాయపడుతుందంటే పేషెంట్కి సంబంధించిన రికార్డ్స్ని మెయింటైన్ చేయడానికి హాస్పిటల్స్లో కానీ క్లినికల్ సెటప్లో కానీ పేషెంట్ రికార్డ్స్ని మిస్టేక్స్ లేకుండా మెయింటైన్ చేయడానికి హాస్పిటల్లో డాక్యుమెంటేషన్ చేయడానికి హాస్పిటల్లో డాక్యుమెంట్ చేయాలి పేషెంట్ వివరాలు, పేషెంట్కు ఉన్న డిసీజ్ డాక్యుమెంట్ చేయాలి, సిస్టంలో సేవ్ చేయాలి. ఇలా చేయడానికి కోడింగ్ ద్వారా చేయాలండి. ఇలా కోడింగ్ ద్వారా చేయడానికి ఐసిడి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లానింగ్. పేషెంట్కి ఒక డిసీజ్ ఉంది, ఆ డిసీజ్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, కోడింగ్ రూపంలో మనం ట్రీట్మెంట్ రాస్తామండి. అలా కోడింగ్ రూపంలో ట్రీట్మెంట్ రాయడానికి ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. అండి. ట్రీట్మెంట్ ప్లానింగ్ కోసం ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెడికల్ హిస్టరీ మెయింటెనెన్స్. దీంతో పాటు మెడికల్ హిస్టరీని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. మెడికల్ హిస్టరీ మెయింటెనెన్స్. మెడికల్ హిస్టరీ ఏదైతే మనం తీసుకున్నారో డాక్టర్, ఆ తీసుకున్న హిస్టరీని ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేయడానికి ఇది కోడింగ్ రూపంలో డాక్యుమెంటేషన్ చేయడానికి ఐసిడి ఉపయోగపడుతుంది. అండ్ యాక్యురేట్ మెడికల్ డాక్యుమెంటేషన్. యాక్యురేట్ అంటే కరెక్ట్గా మెడికల్ డాక్యుమెంటేషన్ చేయడం వల్ల ఇంప్రూవ్స్ కంటిన్యూటీ ఆఫ్ పేషెంట్ కేర్ని కంటిన్యూగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్ కంటిన్యూటీ ఆఫ్ పేషెంట్ కేర్ని కంటిన్యూస్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కంటిన్యూస్గా కేర్ ఇవ్వడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ హెల్త్ మేనేజ్మెంట్లో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. హెల్త్ మేనేజ్మెంట్ విషయంలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్స్. ఎవరైతే హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో, ఎవరైతే హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆరోగ్య వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ, ఈ హెచ్ఆర్ కానీ, ఇటువంటి వాళ్ళని హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఈ హెచ్ఆర్ కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ ఇటువంటి వాళ్ళకి ఐసిడి ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్స్ యూజ్ ఐసిడి డేటా. వీళ్ళు ఐసిడి డేటాను ఉపయోగించి దే విల్ గెట్ సమ్ బెనిఫిట్స్. దోస్ ఆర్ ఫస్ట్ వన్, ప్లాన్ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు అలొకేట్ రిసోర్సెస్. వాళ్ళకున్న రిసోర్సెస్ని ఏవైతే వాళ్ళకి ఆ పరిధిలో వాళ్ళకున్న రిసోర్సెస్ అండి, అంటే ట్రీట్మెంట్కి సంబంధించి కానీ, సర్జరీకి సంబంధించి కానీ, ఓకే, అలొకేట్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ ఉందని తెలిసింది, ఆ డిసీజ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంత కాస్ట్ అవుద్ది వాళ్ళు నిర్ణయించడానికి ఐసిడి క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అపెండెక్టమీ ఉంది, పేషెంట్కి డయాగ్నోసిస్ చేశారు, కోడింగ్ మనం చేసాం. అపెండెక్టమీకి ఒక 40,000 అవుతాయి ఖర్చు ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఖర్చుని వాళ్ళు ముందుగానే ఎస్టిమేట్ చేసుకోవడానికి రీసోర్సెస్ అండి, లేదా ఆ సర్జరీ కావాల్సిన సర్జికల్ ఎక్విప్మెంట్స్ని మెయింటైన్ చేసుకోవడానికి ముందుగానే సెట్ చేసుకోవడానికి ఐసిడి ఉపయోగపడుతుందండి. అలొకేట్ రిసోర్సెస్ని ఉపయోగించుకోవడానికి. నెక్స్ట్ ఇవాల్యుయేట్ హెల్త్ కేర్ పర్ఫార్మెన్స్. ఆరోగ్య వ్యవస్థలో ఉన్న పర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ అంటే పరీక్షించుకోవడానికి, ఆరోగ్య వ్యవస్థలో ఉన్న ఆ హెల్త్ కేర్ సిస్టమ్కి సంబంధించిన పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంకా ఎలా చేస్తున్నారు అనేది పరీక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మేనేజ్ హాస్పిటల్ ఆపరేషన్స్. హాస్పిటల్లో జరిగే ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయింటైన్ చేసుకోవడానికి లేదా మేనేజ్ చేసుకోవడానికి ఈ ఐసిడి సహాయపడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ ఉంది, ఆ డిసీజ్కి ఆపరేషన్ చేయాలి, ఆ ఆపరేషన్స్ మేనేజ్ చేసుకోవడానికి ఐసిడి ఉపయోగపడుతుంది. ఐసిడి ఇన్ఫర్మేషన్ సపోర్ట్స్. ఐసిడి ఇన్ఫర్మేషన్ ఎలా సపోర్ట్గా ఉంటుందంటే ఇన్ఫార్మ్డ్ హెల్త్ కేర్ డెసిషన్ మేకింగ్. ఆరోగ్య వ్యవస్థలో ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి ఐసిడి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ రిపోర్టింగ్ కొరకు ఐసిడి ఉపయోగపడుతుందండి. పబ్లిక్ హెల్త్ రిపోర్టింగ్ కొరకు ఐసిడి ఉపయోగపడుతుంది. ఎలా అంటే గవర్నమెంట్ అండ్ హెల్త్ ఏజెన్సీస్, గవర్నమెంట్ మరియు ఆరోగ్య
దీనికి సంబంధించిన ఏజెన్సీస్ అండి. గవర్నమెంట్ అండ్ హెల్త్ ఏజెన్సీస్ యూజ్డ్ ఐసిడి డేటా. గవర్నమెంట్ మరియు హెల్త్ ఏజెన్సీస్ ఈ రెండు కూడా ఐసిడి డేటాను ఉపయోగించి ఫర్ పబ్లిక్ హెల్త్ మానిటరింగ్ ఏం చేస్తారంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉంటారు. గవర్నమెంట్స్ ఏవైతే ప్రభుత్వాలు అండ్ హెల్త్ ఏజెన్సీస్, హెల్త్కి సంబంధించిన ఏజెన్సీస్ అండి, రెడ్ క్రాస్ కానీ ఇలాంటి సంస్థలు యూజ్ ఐసిడి డేటా, మనం ఇచ్చే ఐసిడి డేటాను ఉపయోగించుకొని యూస్ ఫర్ పబ్లిక్ హెల్త్ మానిటరింగ్, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. ఎలా అంటే ఐసిడి సపోర్ట్స్, ఐసిడి ఎలా సపోర్ట్గా ఉంటుందంటే డిసీజ్ సర్వైలెన్స్, వ్యాధుల యొక్క సర్వైలెన్స్, వ్యాధులు ఎంత మోతాదులో వ్యాప్తి చెందుతున్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ వ్యాధులు ఉన్నాయి తెలుసుకోవడానికి ఐసిడి ఉపయోగపడుతుంది. మోర్టాలిటీ రిపోర్ట్, మోర్టాలిటీ రిపోర్ట్, మోర్టాలిటీ అంటే ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో ఆ వ్యాధులతో బాధపడే వ్యక్తుల్ని మోర్టాలిటీ అంటారండి. ఏ ఏ కండిషన్లో ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ వ్యాధులతో ఎంతమంది బాధపడుతున్నా రిపోర్టింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఐసిడి. నెక్స్ట్ హెల్త్ ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్, ఆరోగ్యానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇవాల్యుయేషన్ పరీక్షించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరిగింది, సండే పెడతారు పలానా రోజు, ఆ రోజు ఎంత మోతాదులో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందో తెలుసుకోవడానికి ఐసిడి కోడింగ్ ఉపయోగపడుతుంది. హెల్త్ ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్, ఆరోగ్యానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు వాటిని పరీక్షించుకోవడానికి ఐసిడి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెల్త్ కేర్ పాలసీ డెవలప్మెంట్, ప్రజల్లో హెల్త్ కేర్ పాలసీ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ ఐసిడి ఉపయోగపడుతుందండి. ఐసిడి ద్వారా ఏ ఏ వ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయి, వాటికి ఎటువంటి హెల్త్ పాలసీస్ అందించాలి, ఆరోగ్యశ్రీ కానీ, దాన్ని ఇప్పుడు హెల్త్ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, లేదా ఆయుష్మాన్ భారత్ కానీ, ఇలా ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయండి. ఇటువంటి ప్రోగ్రామ్స్ని, వాటి పాలసీస్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఐసిడి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాటు పబ్లిక్ హెల్త్ అథారిటీస్, ఈ పబ్లిక్ హెల్త్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో డిపెండ్ ఆన్ ఐసిడి డేటా. ఈ గవర్నమెంట్ కానీ పబ్లిక్ హెల్త్ సంబంధించిన ఎవరైతే ఉన్నత అధికారులు ఉన్నారో వాళ్ళు దే డిపెండ్ ఆన్ ఐసిడి డేటా. ఐసిడి డేటా మీద ఆధారపడి టు ఐడెంటిఫై మేజర్ హెల్త్ ఛాలెంజెస్, రాష్ట్రంలో కానీ దేశాల్లో కానీ ఉన్న మేజర్ అంటే మెయిన్ హెల్త్ ఛాలెంజెస్ని గుర్తించడానికి, గుర్తించి వాళ్ళు చర్యలు తీసుకోవడానికి, తగినంత ట్రీట్మెంట్ అందించడానికి ఐసిడి అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఐసిడి ఇన్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, రీసెర్చ్ విషయంలో కానీ మరియు స్టాటిస్టిక్స్ విషయంలో కానీ ఐసిడి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మెడికల్ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో యూస్ కోడెడ్ డేటా, వీళ్ళు కోడెడ్ డేటా ఉపయోగించి మెడికల్ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో దే యూస్ కోడెడ్ డేటా, మనం ఏదైతే చేసిన మెడికల్ కోడెడ్ డేటా ఉపయోగించి స్టడీ డిసీజెస్, వ్యాధుల గురించి అధ్యయనం చేస్తారు. రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ స్టాటిస్టిక్స్ తెలుసుకొని దే యూస్ దిస్ కోడెడ్ డేటా, ఐసిడి డేటాను ఉపయోగించి స్టడీ డిసీజెస్, వ్యాధుల గురించి అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసి ఇవాల్యుయేట్ ట్రీట్మెంట్ని ఇవాల్యుయేషన్ పరీక్షిస్తారండి. ఏ ట్రీట్మెంట్ ఎంత మోతాదులో పనిచేస్తుంది, ఏ ట్రీట్మెంట్ ఎంత మోతాదులో పనిచేయట్లేదు, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఐసిడి డేటా ద్వారా రీసెర్చర్స్ ఏం చేస్తారంటే చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ అనలైజ్ హెల్త్ కేర్ ట్రెండ్స్, హెల్త్ కేర్కి సంబంధించిన ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రెండ్స్ని అనలైజ్, పూర్తి వివరణ తెలుసుకుంటారండి. అనలైజ్ హెల్త్ కేర్ ట్రెండ్స్, ఆరోగ్యానికి సంబంధించిన కేర్ తీసుకునే విషయంలో ఈ ట్రెండ్స్ని పూర్తిగా పరీక్షించుకుంటారు. నెక్స్ట్ కండక్ట్ క్లినికల్ రీసెర్చ్, వీటితో పాటు ప్రాముఖ్యంగా ఈ క్లినికల్ రీసెర్చ్ని కండక్ట్ చేసుకుంటారండి. కండక్ట్ క్లినికల్ రీసెర్చ్,
క్లినికల్ ట్రీట్మెంట్కి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉపయోగించాలో ఆ క్లినికల్ రీసెర్చ్ విషయంలో ఐసిడి క్లాసిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఐసిడి ప్రొవైడ్స్ రిలయబుల్ డేటా. ఐసిడి ద్వారా రిలయబుల్ డేటా పొందొచ్చండి ఫర్ సైంటిఫిక్ స్టడీస్, శాస్త్రీయపరమైన స్టడీస్ అధ్యయనం చేయడానికి, అండ్ హెల్త్ కేర్ స్టాటిస్టిక్స్, ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన స్టాటిస్టిక్స్ కొరకు ఏదైతే ఈ ఐసిడి డేటా ఉందో ఇది రియలిస్టిక్ ఆర్ రియలబుల్, నిజమైన డేటాను అందిస్తుందండి. నెక్స్ట్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఐసిడి. హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఐసిడి. ద ఐసిడి సిస్టమ్ ఎల్వాల్వ్ ఓవర్ మెనీ ఇయర్స్. ఈ ఐసిడి సిస్టమ్ అనేది చాలా సంవత్సరాలుగా ఉందండి. ద ఐసిడి సిస్టమ్ ఎల్వాల్వ్ ఓవర్ మెనీ ఇయర్స్ యాజ్ హెల్త్ కేర్ నీడ్స్ బికమ్ మోర్ కాంప్లెక్స్. ఈ హెల్త్ కేర్ నీడ్స్ అనేవి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఈ ఐసిడి క్లాసిఫికేషన్ అనేది మనకు అందుబాటులో ఉందండి. ఇట్స్ డెవలప్మెంట్ రిఫ్లెక్ట్స్. ఈ ఐసిడి డెవలప్మెంట్ జరగడం ద్వారా ఇట్స్ డెవలప్మెంట్ రిఫ్లెక్ట్స్. ఈ ఐసిడి డెవలప్మెంట్ అనేది రిఫ్లెక్ట్ చెందడం వల్ల ద గ్రోయింగ్ నీడ్ ఫర్ స్టాండర్డైజ్డ్ డిసీజెస్ క్లాసిఫికేషన్. స్టాండర్డైజ్డ్ డిసీజ్ క్లాసిఫికేషన్ కూడా ఇంకా ఎక్కువగా అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్ హెల్త్ రిపోర్టింగ్. ఇంటర్నేషనల్ గా హెల్త్ కి సంబంధించి రిపోర్టింగ్ చేయడానికి ఈ ఐసిడి క్లాసిఫికేషన్ సహాయపడుతుంది. ఇంటర్నేషనల్ గా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన డేటాని ప్రాపర్ గా రిపోర్టింగ్ చేయడానికి ఈ ఐసిడి అనేది ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. ఐసిడి అనేది ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. ఇది హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఐసిడి. నౌ వి విల్ సీ ఎర్లీ డిసీజ్ క్లాసిఫికేషన్. Early disease classification. Before modern classification systems కన్నా ముందు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే హెల్త్ కేర్ సిస్టమ్ లో ఉన్న ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో దే యూజ్ వేరియస్ మెథడ్స్. వీళ్ళు వివిధ రకాల మెథడ్స్ ఉపయోగించారండి. ఎర్లీ డిసీజ్ క్లాసిఫికేషన్ బిఫోర్ మోడర్న్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ అంటే ఈ ఐసిడి సిస్టమ్స్ రాకముందు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఏం చేసేవాళ్ళంటే దే యూజ్ వేరియస్ మెథడ్స్ టు డిస్క్రైబ్ డిసీజెస్. వ్యాధులను డిస్క్రైబ్ చేయడానికి వివిధ రకాల మెథడ్స్ అంటే టెక్నిక్స్ అండి. వివిధ రకాల టెక్నిక్స్ ఉపయోగించారు. అంటే మన ఐసిడి మెథడ్ రాకముందు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కానీ రీసెర్చర్స్ కానీ వీళ్ళు ఏం చేశారంటే వివిధ రకాల మెథడ్స్ ఉపయోగించారండి వ్యాధులను వర్గీకరించడానికి, వ్యాధుల గురించి వివరించడానికి. డిఫరెంట్ కంట్రీస్, వివిధ రకాల దేశాలు, అండ్ ఇన్స్టిట్యూషన్స్, వివిధ రకాల సంస్థలు ఆఫ్టెన్ యూజ్ డిఫరెంట్ డిసీజెస్ నేమ్స్. వీళ్ళు వివిధ రకాల డిసీజెస్ నేమ్స్ ని యూజ్ చేశారండి. అండ్ క్లాసిఫికేషన్ వివిధ రకాలుగా వర్గీకరించారు. డిఫరెంట్ కంట్రీస్, వివిధ రకాల దేశాలు, అండ్ ఇన్స్టిట్యూషన్స్, వివిధ రకాల సంస్థలు ఆఫ్టెన్ యూజ్ డిఫరెంట్ డిసీజెస్ అండ్ డిసీజ్ నేమ్స్ అండ్ క్లాసిఫికేషన్. వివిధ రకాల డిసీజ్ నేమ్స్ ని, వివిధ రకాల వర్గీకరణ చేశారు. దిస్ డిసీజ్ క్లాసిఫికేషన్ ఇన్ ద 18th century. Disease classification in the 18th century. The origins of disease classification. Disease classification యొక్క ఆరిజిన్ అనేది can be traced to the 18th century. ఈ వ్యాధుల యొక్క వర్గీకరణ అనేది 18వ సెంచరీలోనే స్టార్ట్ అయిందండి. ఎలా అంటే ఫిజిషియన్స్ అండ్ స్టాటిస్టిషియన్స్ began organizing diseases into categories based on. పురాతన కాలంలో 18వ శతాబ్దంలో ఫిజిషియన్స్, డాక్టర్స్ మరియు స్టాటిస్టిషియన్స్ ఎవరైతే ఉన్నారో దే బిగాన్ ఆర్గనైజింగ్ డిసీజెస్ ఇంటూ కేటగిరీస్ బేస్డ్ ఆన్. వీళ్ళు వ్యాధుల్ని కేటగిరీస్ మీద వారీగా వర్గీకరించారండి. ఫస్ట్ సిమ్టమ్స్ వారీగా, బాడీ సిస్టమ్స్ వైజ్ గా, కాజెస్ ఆఫ్ ఇల్నెస్ రావడానికి కారణాలను బట్టి దే క్లాసిఫైడ్ డిసీజెస్ అండి. సిమ్టమ్స్ వైజ్ గా,
బాడీ సిస్టమ్స్ వైజ్ గా, కాజ్ ఆఫ్ ఇల్నెస్ వైజ్ గా క్లాసిఫికేషన్ చేశారు 18th సెంచరీలో. వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కంట్రిబ్యూటర్స్ వాస్ ఫ్రాంకోస్ బాయిసర్ డి లాకాక్స్, who attempts to classify diseases systematically. ఈ ఫ్రాంకోయిస్ బాయిసర్ డి లాకాక్స్ అనే వ్యక్తి who attempted to classify diseases systematically గా ఇతను వ్యాధుల యొక్క వర్గీకరణ స్టార్ట్ చేశాడండి. although these early systems were limited, ఈ ఎర్లీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో they are limited, they laid the foundation for modern diseases classification. ఇవి మోడర్న్ డిసీజ్ క్లాసిఫికేషన్ కొరకు సహాయపడుతున్నాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ 1890లో. In 1893, French statistician Jacques Belton developed the Belton classification of cause of death. ఈ జాక్వస్ బెల్టాన్ అనే ఫ్రెంచ్ స్టాటిస్టిషియన్ ఏం చేశాడంటే, ఇతను హీ డెవలప్డ్ బెల్టాన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ అనే క్లాసిఫికేషన్ తయారు చేశాడండి. దిస్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ వాజ్ అడాప్టెడ్ బై ద ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఈ క్లాసిఫికేషన్ సిస్టమ్ అనేది ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇతను స్టాటిస్టిక్స్ తయారు చేశాడు. ఎలా అంటే నెక్స్ట్ పేజ్ లో చూద్దామండి. ఎలా అంటే బెల్టాన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ క్లాసిఫికేషన్ ఎలా చేశారంటే నెక్స్ట్ పేజ్ లో చూద్దాం. స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ 1893లో. సో బెల్టాన్ క్లాసిఫికేషన్ ఎలా చేశారంటే, this classification system was adopted by International Statistical Institute. Objectives are standardized mortality reporting. ఏదైతే మార్టాలిటీ రిపోర్టింగ్ ఉందో ఈ మార్టాలిటీ రిపోర్టింగ్ ని స్టాండర్డైజ్ స్థిరత్వంగా, ఇంప్రూవ్ ఇంటర్నేషనల్ హెల్త్ స్టాటిస్టిక్స్. దీనివల్ల ఇంటర్నేషనల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ అలౌ కంపారిజన్ బిట్వీన్ కంట్రీస్ మధ్య, వివిధ రకాల దేశాల మధ్య కంపారిజన్ ని తెలుసుకోవడానికి ఈ బెల్టాన్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్లాస్ ఆఫ్ డెత్ ఉపయోగపడే ఉద్దేశం అండి. ద బెల్టాన్ క్లాసిఫికేషన్ బికమ్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ ఐసిడి సిస్టమ్. ఈ బెల్టాన్ క్లాసిఫికేషన్ అనేది లాగా ఉపయోగపడిందండి. ఈ ఐసిడి సిస్టమ్ తయారవడానికి ఈ ఒక ఫౌండేషన్ లాగా ఉపయోగపడింది. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం కంట్రీస్ హ్యాడ్ a standardized method for recording cause of death. ఈ బెల్టాన్ క్లాసిఫికేషన్ వల్ల సిగ్నిఫికేషన్ ఉపయోగం ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిగా కంట్రీస్ హ్యాడ్ ఏ స్టాండర్డైజ్డ్ మెథడ్ ఫర్ రికార్డింగ్ కాజ్ ఆఫ్ డెత్. ఏదైనా ఒక వ్యాధి వచ్చి చనిపోయాడంటే ఆ చనిపోవడానికి కాజ్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారండి. కారణాన్ని కనుగొనడం స్టార్ట్ చేశారు, కనుగొన్న దాన్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. This greatly involved international health reporting and statistic analysis. ఈ బెల్టాన్ క్లాసిఫికేషన్ ఎలా ఉపయోగపడింది? ద గ్రేట్లీ ఇన్వాల్వ్డ్ ఇంటర్నేషనల్ హెల్త్ రిపోర్టింగ్, ఇంటర్నేషనల్ గా హెల్త్ రిపోర్టింగ్ కోసం ఉపయోగపడింది. అండ్ స్టాటిస్టిక్ అనాలైసిస్, స్టాటిస్టిక్ గా వివరించడానికి ఉపయోగపడిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఎలా అంటే, మొట్టమొదటిగా ICD-1 క్లాసిఫికేషన్ 1900లో స్టార్ట్ అయిందండి. ICD-1 క్లాసిఫికేషన్ 1900లో స్టార్ట్ అయింది. The first official version of ICD was introduced in 1900. 1900లో మొట్టమొదటిగా ICD అనే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ డిసీజ్ ఫస్ట్ పర్సన్ స్టార్ట్ అయిందండి. ఇట్ వాస్ కాల్డ్ ఇంటర్నేషనల్ లిస్ట్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్. దీనిని ఇంటర్నేషనల్ లిస్ట్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ గా పిలిచారు 1900లో. లేటర్ రికగ్నైజ్డ్ యాజ్ ICD-1. తర్వాత ఈ పేరుని ICD-1 గా మార్చారు. నెక్స్ట్ ఫోకస్ ఆన్ మార్టాలిటీ స్టాటిస్టిక్స్. ఈ ICD-1 పూర్తిగా మార్టాలిటీ అంటే మరణాల రేటు, మరణాల యొక్క స్టాటిస్టిక్స్ మీద దీని ఫోకస్ మొత్తం ఉంది. ఏ దేశంలో ఎంతమంది చనిపోతున్నారు, ఏ వ్యాధులతో చనిపోతారు అనే దాని గురించి వివరంగా ఈ ICD-1 అనేది
స్టార్ట్ చేశారండి. ఓకే, ఫోకస్ ఆఫ్ మోర్టాలిటీ ఎలా అంటే ICD-1 primarily focused on recording cause of death. Its purposes was స్టాండర్డైజ్డ్ మోర్టాలిటీ రిపోర్టింగ్. దేశంలో మరణాల యొక్క సంఖ్యని ప్రాపర్ గా రిపోర్టింగ్ చేయడానికి, ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ డేటా, ప్రజల యొక్క హెల్త్ డేటాని ఇంప్రూవ్ చేసుకోవడానికి, సపోర్ట్ గవర్నమెంట్ హెల్త్ ప్లానింగ్, దీంతో పాటు గవర్నమెంట్ లో హెల్త్ ప్లానింగ్ కి సపోర్ట్ గా ఉండటానికి ఈ మోర్టాలిటీ స్టాటిస్టిక్స్ ఉపయోగపడినాయి. At the time, disease classification was mainly used for death records. ఈ డిసీజ్ క్లాసిఫికేషన్ ని అప్పట్లో మెయిన్ గా ఎందుకు ఉపయోగించారంటే డెత్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి, రాదర్ దెన్ పేషెంట్ డయాగ్నోసిస్. ICD-1 కంటైన్డ్, ఈ ICD-1 లో ఏముందంటే రిలేటివ్లీ సింపుల్ డిసీజ్ కేటగిరీస్ ఉంటాయి. కంపేర్ టు మోడర్న్ వర్షన్స్ తో పోలిస్తే సింపుల్ డిసీజెస్ ఉంటాయండి. సింపుల్ డిసీజెస్ కి సంబంధించిన వర్గీకరణ ఉంటుంది. ద క్లాసిఫికేషన్ సిస్టమ్ వాస్ లిమిటెడ్. ఈ క్లాసిఫికేషన్ సిస్టమ్ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. బికాస్ మెడికల్ నాలెడ్జ్ వాజ్ స్టిల్ డెవలపింగ్. ఎందుకంటే ఈ మెడికల్ నాలెడ్జ్ అనేది అప్పట్లో ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ డిసీజెస్ క్లాస్ కేటగిరీస్ మాత్రమే ఉండేవి. హౌఎవర్ ఇట్ మార్క్డ్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఏదేమైనా సరే అప్పట్లో ఈ 1900లో ఇంటర్నేషనల్ హెల్త్ రిపోర్టింగ్ లో ఉపయోగపడింది. ఒక మైల్ స్టోన్ లాగా ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ రిపోర్టింగ్ చేయడానికి, ఇంటర్నేషనల్ గా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని రిపోర్ట్ చేయడానికి ఈ ICD-1 క్లాసిఫికేషన్ అనేది అప్పట్లో ఉపయోగపడింది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ ICD-6 అండి. ICD-6 1949. ICD-6 represented one of the most important developments in ICD history. ఈ ICD హిస్టరీలో 1949లో ICD-6 అనే వ్యవస్థను తీసుకొచ్చారండి, సిస్టమ్ ని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అండి ICD హిస్టరీలోనే. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II. ఈ ICD-6 ని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తీసుకొచ్చారండి. అండ్ బ్రాట్ మేజర్ చేంజెస్. ఈ ICD సిస్టమ్ లో మెయిన్ చేంజెస్ ఏర్పడినాయండి. ఎప్పుడు 1949లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ICD సిస్టమ్ 6 ని తీసుకొచ్చారు. ఇది చాలా ఉపయోగపడిందండి. ఎలా అంటే ఇంట్రడక్షన్ టు మోర్బిడిటీ కోడింగ్ అంటే వ్యాధులు కోడింగ్ అండి. మార్బిడిటీ అంటే అర్థం ఏంటంటే వ్యాధులకు సంబంధించిన కోడింగ్ అనేది అప్పుడే స్టార్ట్ అయిందండి 1949లో ICD-6లో. ఫర్ ద ఫస్ట్ టైం ICD ఇంక్లూడెడ్, మొట్టమొదటిసారిగా 1949 ICD-6లో ఏమి యాడ్ చేశారంటే మార్బిడిటీ కోడింగ్ కి సంబంధించి కాజ్ ఆఫ్ ఇల్నెస్. మార్బిడిటీ అంటే వ్యాధి రావడానికి కారణం ఏంటి, ఆ కారణాలు కూడా ICD-6లో యాడ్ చేశారు. డిసీజెస్ డయాగ్నోస్డ్ డ్యూరింగ్ లైఫ్, జీవితంలో ఏ వ్యాధులు ఏర్పడతాయో ఆ వ్యాధుల గురించి క్లాసిఫికేషన్ రాశారు, కోడింగ్. హెల్త్ కండిషన్స్ రిక్వైరింగ్ ట్రీట్మెంట్, ఏ హెల్త్ కండిషన్స్ కి ఏ ట్రీట్మెంట్స్ అవసరమో ICD-6లో ప్రవేశపెట్టారు. దిస్ ఎక్స్పాండెడ్ ICD బియాండ్ మోర్టాలిటీ. ఈ ఎక్స్పాండెడ్ ఏదైతే ఉందో, సో దిస్ ఎక్స్పాండెడ్ ICD బియాండ్ మోర్టాలిటీ స్టాటిస్టిక్స్. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కుడ్ నౌ క్లాసిఫై డిసీజెస్. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో దే కుడ్ నౌ క్లాసిఫై డిసీజెస్ ఎఫెక్టింగ్ లివింగ్ పేషెంట్స్. సో వాళ్ళు ఈజీగా క్లాసిఫై చేయడానికి హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కొరకు ఉపయోగపడింది. నెక్స్ట్ WHO ఇన్వాల్వ్మెంట్. In 1948 రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ అండ్ రివైజింగ్ ICD. 1948లో ఇంకా పూర్తిగా WHO ఇన్వాల్వ్ అయిందండి ICD విషయంలో. వాళ్ళు ఏం చేశారంటే WHO వాళ్ళు ICD-6 వాజ్ ద ఫస్ట్ రివిజన్ డెవలప్డ్ అండర్ WHO సూపర్విజన్. WHO సూపర్విజన్ లో, WHO పర్యవేక్షణలో ICDని రివిజన్ చేశారండి. WHO ఇన్వాల్వ్మెంట్ హెల్ప్. ఈ WHO ఇన్వాల్వ్మెంట్ ఎలా సహాయపడిందంటే ICD విషయంలో ఇంప్రూవ్
ఇంటర్నేషనల్ గా కోఆపరేషన్ పొందడానికి సహాయపడింది. స్టాండర్డైజ్ డిసీజ్ క్లాసిఫికేషన్ గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా డిసీజ్ క్లాసిఫికేషన్ స్టాండర్డ్ గా అందడానికి ఉపయోగపడింది. ఎక్స్పాండ్ హెల్త్ కేర్ అప్లికేషన్స్, హెల్త్ కేర్ కి సంబంధించిన అప్లికేషన్స్ ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవడానికి సహాయపడ్డాయి. ఐసిడి బికమ్ ఏ ట్రూ ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ స్టాండర్డ్. 1948 తర్వాత పూర్తిగా ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అనేది ట్రూ ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ స్టాండర్డ్ గా ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డైజ్ గా యూజ్ చేసుకోవడానికి సహాయపడిందండి. నెక్స్ట్ ICD-9 1977. ICD-9 ఇంట్రడ్యూస్డ్ మోర్ డీటెయిల్ కోడింగ్ స్ట్రక్చర్. ICD-9 లో డీటెయిల్డ్ గా కోడింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇట్ వాస్ వైడ్లీ అడాప్టెడ్ బై హాస్పిటల్స్. ఇవి పూర్తిగా హాస్పిటల్ ద్వారా అడాప్ట్ చేయబడ్డాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ మెయింటైన్ చేయడానికి అండ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడ్డాయి. న్యూమరిక్ కోడింగ్ సిస్టమ్ ని ICD-9 లో యాడ్ చేశారు. ICD-9 యూజ్డ్ న్యూమరిక్ కోడ్స్. ఈ న్యూమరిక్ అంటే నెంబర్ కోడింగ్ అండి. ఈ నంబర్ కోడింగ్ ని ఐసిడి కోడింగ్ ద్వారా ICD-9 లో ప్రవేశపెట్టారు. ఐసిడి యూస్ న్యూమరిక్ కోడ్స్ టు క్లాసిఫై డిసీజెస్ అండ్ కండిషన్స్. వ్యాధులు వర్గీకరించడానికి, వ్యాధులకు సంబంధించిన కండిషన్స్ తెలుసుకోవడానికి ఐసిడిని న్యూమరిక్ గా ఉపయోగించారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ 001, 250, 401 ఇలా వ్యాధుల్ని న్యూమరిక్ నెంబర్స్ రూపంలో రాయడం స్టార్ట్ చేశారు. ద సిస్టమ్ ఆర్గనైజ్డ్ డిసీజెస్ ఇంటూ కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్. ఈ సిస్టమ్ ద్వారా డిసీజెస్ ని కేటగిరీస్ గా మరియు సబ్ కేటగిరీస్ గా విభజించారు. కేటగిరీస్ గా కొన్ని వ్యాధుల్ని, సబ్ కేటగిరీస్ గా కొన్ని వ్యాధుల్ని, ఆ వ్యాధులకు సంబంధించి నెంబర్స్ రూపంలో కోడింగ్ చేయడం స్టార్ట్ చేశారు ICD-9 లో. నెక్స్ట్ ఇంప్రూవ్ డిసీజ్ క్లాసిఫికేషన్ ఇంప్రూవ్ అయిందండి. ICD-9 ఎక్స్పాండెడ్ ద నెంబర్ ఆఫ్ అవైలబుల్ కోడ్స్. ICD-9 అనేది ఎక్స్పాండ్ చేశారు నా నెంబర్ ఆఫ్ అవైలబుల్ కోడ్స్ రూపంలో. బెనిఫిట్స్ ఏంటంటే బెటర్ డిసీజ్ ట్రాకింగ్. ICD-9 ద్వారా బెటర్ గా మనం వ్యాధులను ట్రాక్ చేయొచ్చు. మోర్ డీటెయిల్ గా రిపోర్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ICD-9 అనేది చాలా ఉపయోగపడుతుంది. ICD-9 రిమైన్స్ వైడ్లీ యూజ్డ్ ఫర్ మెనీ ఇయర్స్. ఈ ICD-9 ని ప్రపంచవ్యాప్తంగా చాలా సంవత్సరాలు ఉపయోగించారు. నెక్స్ట్ ICD-10 1990. ICD-9 అనే 10 ని 1990లో ఎలా మొదలు పెట్టారు. ICD-10 రిప్రజెంటెడ్ మేజర్ మోడరేషన్స్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ సిస్టమ్. ICD-10 లో ఇంకా మేజర్ గా మోర్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ని ఏర్పరిచారు. ఇట్ ఇంట్రడ్యూస్డ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కోడ్ స్ట్రక్చర్ అండ్ స్పెసిఫిసిటీ. కోడ్ స్ట్రక్చర్ విషయంలో కానీ, స్పెసిఫిసిటీ విషయంలో కానీ ఇంకా అడ్వాన్స్ గా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ చేశారండి కోడింగ్ సిస్టమ్ ని ICD-10 లో 1990లో. ఎలా అంటే ఆల్ఫా న్యూమరిక్ కోడింగ్ సిస్టమ్ ని ఏర్పరిచారు. ఎలా అంటే అన్లైక్ ICD-9, ICD-10 యూజెస్ లెటర్స్ అండ్ నెంబర్స్. ICD-9 లో మరియు ICD-10 లో యూస్ లెటర్స్ అండ్ నెంబర్స్ మాత్రమే ఉపయోగించారు. ఎగ్జాంపుల్ A00, E11, 110, J45 ఇలా ఆల్ఫా న్యూమరిక్ కోడింగ్ ఉపయోగించి ద ఆల్ఫా న్యూమరిక్ ఫార్మాట్ గ్రేట్లీ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ అవైలబుల్ కోడ్స్. ఈ ఆల్ఫా న్యూమరిక్ కోడింగ్ ఉపయోగించడం వల్ల ఇంక్రీజ్డ్ ద నెంబర్ ఆఫ్ అవైలబుల్ కోడ్స్. ఇంకా కోడ్స్ ను మనం ఎక్కువగా చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇంకా అవైలబుల్ కోడ్స్ ఎక్కువగా ఉండటానికి ఈ ఆల్ఫా న్యూమరిక్ ఫార్మాట్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్ఫా న్యూమరిక్ ఫార్మాట్ గ్రేట్లీ ఇంక్రీజ్డ్ ద నెంబర్ ఆఫ్ అవైలబుల్ కోడ్స్ ని ఇంకా ఎక్కువగా ఉపయోగించడానికి సహాయపడుతుంది ఆల్ఫా న్యూమరిక్ ఫార్మాట్ అనేది. నెక్స్ట్ పేజ్ చూద్దామండి. నెక్స్ట్ డిసీజ్ లొకేషన్. So increased specificity. ICD-10 provides much more detailed information about. ICD-10 ద్వారా మచ్ మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. ఎలా అంటే డిసీజ్ లొకేషన్, వ్యాధి యొక్క లొకేషన్ గురించి. సివియారిటీ, వ్యాధి ఎంత సివియర్ గా ఉందో తెలుసుకోవచ్చు. కాజ్, వ్యాధి రావడానికి కారణం తెలుసుకోవచ్చు. కాంప్లికేషన్స్, వ్యాధి వచ్చిన తర్వాత వచ్చే ఇబ్బందులు గురించి. కాంప్లికేషన్స్ అంటే ఇబ్బందులు అండి. ఆ ఇబ్బందులు కూడా మనం
ICD-10 క్లాసిఫికేషన్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. దిస్ అలౌస్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, దీనివల్ల హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి ఎలా సహాయపడుతుందంటే టు డాక్యుమెంట్ కండిషన్స్ మోర్ యాక్యురేట్లీ, కండిషన్ని మోర్ యాక్యురేట్గా డాక్యుమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ఇంటిగ్రేషన్. ICD-10 వాస్ డిజైన్, ఈ ICD-10 ఎలా డిజైన్ చేశారంటే టు వర్క్ ఎఫెక్టివ్లీ విత్ డిజిటల్ హెల్త్ కేర్ సిస్టమ్స్, డిజిటల్ హెల్త్ కేర్ సిస్టమ్కి డిజిటల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ని ఉపయోగించి ICD-10 ఎక్సలెంట్గా ఉపయోగపడుతుందండి. ఎలా అంటే ఇట్ సపోర్ట్స్, ఈ ICD-10 అనేది ఇట్ సపోర్ట్స్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెసింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ హెల్త్ కేర్ అనలిటిక్స్ ప్రాపర్గా చేయడానికి ఉపయోగపడుతుంది. ద డిజిటల్ కంపాటబిలిటీ ఆఫ్ ICD-10, ఈ ICD-10 ద్వారా డిజిటల్ కంపాటబిలిటీ అనేది కాంట్రిబ్యూటెడ్ టు ఇట్స్ వైడ్ స్ప్రెడ్ అడాప్టేషన్, ప్రపంచవ్యాప్తంగా అడాప్టేషన్ స్వీకరించడానికి ICD-10 అనేది ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఉపయోగపడింది. నెక్స్ట్ ICD-11 2008. ICD-11 is the latest version. ICD-11 అనేది లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ లో ICD-11 అనేది లేటెస్ట్ వెర్షన్ అండి. WHO అఫీషియల్లీ రిలీజ్డ్ ICD-11 ఇన్ 2008. 2018లో WHO లేటెస్ట్ గా రిలీజ్ చేసిందండి. టు మీట్ ద నీడ్స్ ఆఫ్ మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్స్, మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్ అవసరాలకు తగ్గట్టుగా ICD-11 సిస్టమ్ ని తీసుకొచ్చారు. దీంట్లో డిజిటల్ హెల్త్ కేర్ ను ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ICD-11 వాస్ డిజైన్ స్పెసిఫికల్లీ ఫర్ డిజిటల్ హెల్త్ కేర్ ఎన్విరాన్మెంట్స్. ఈ ICD-11 పూర్తిగా డిజిటల్ హెల్త్ కేర్ సంబంధించిన సమాచారాన్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ సపోర్ట్స్ ఫర్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంటేషన్ సపోర్ట్ గా ఉంటుంది. హెల్త్ కేర్ ఇంటర్ ఆపరేటబిలిటీ, ఆరోగ్య వ్యవస్థని ఒకరి మధ్య ఒకరు సంభాషణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అడ్వాన్స్డ్ డేటా అనలైటిక్స్, అడ్వాన్స్ గా లేటెస్ట్ గా డేటాని అనలైటిక్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గ్లోబల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ద సిస్టమ్ ఈజ్ ఫుల్లీ ఎలక్ట్రానిక్, ఈ సిస్టమ్ పూర్తిగా ఎలక్ట్రానిక్ గా ఉంటుంది. అండ్ ఈజియర్ టు అప్డేట్, ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు దెన్ ప్రీవియస్ వర్షన్స్. ప్రీవియస్ వర్షన్ కన్నా ఈ వర్షన్ ని ఈజీగా, ఫుల్లీ ఎలక్ట్రానిక్ కాబట్టి ఈజీగా అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మోడర్న్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్. మోడర్న్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ ఏంటంటే ICD-11 ఇంక్లూడ్స్, మోడర్న్ క్లాసిఫికేషన్ సిస్టమ్ లో ICD-11 ఇంక్లూడ్స్, ICD-11 లో ఏముంటాయంటే ఇంప్రూవ్డ్ డిసీజ్ డెఫినేషన్స్, ఇంప్రూవ్ చేయబడిన ప్రతి వ్యాధికి సంబంధించిన డెఫినేషన్స్, నిర్వచనాలు ఉంటాయి. బెటర్ కోడింగ్ స్ట్రక్చర్ ఉంటుంది ICD-11 లో. ఎన్హాన్స్డ్ క్లినికల్ డీటెయిల్స్, పూర్తిగా ఎన్హాన్స్ చేయబడిన క్లినికల్ డీటెయిల్స్ ఉంటాయండి. ఎన్హాన్స్డ్ క్లినికల్ డీటెయిల్స్ పూర్తిగా ఉంటాయి. ఏది ICD-11 లో అండి. ICD-11 లో పూర్తిగా ఎన్హాన్స్డ్ క్లినికల్ డీటెయిల్స్ ఉంటుంది. ఎన్హాన్స్ చేయబడిన క్లినికల్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ అండి. ఎన్హాన్స్డ్ క్లినికల్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, మోడర్న్ క్లాసిఫికేషన్ సిస్టమ్, ఎన్హాన్స్డ్ క్లినికల్ డీటెయిల్స్, గ్రేటర్ ఇంటర్నేషనల్ యూజబిలిటీ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ICD-11 ని మనం యూజ్ చేసుకోవచ్చు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కెన్ కోడ్ కండిషన్స్ మోర్ యాక్యురేట్లీ అండ్ ఎఫిషియెంట్లీ. ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారో దే కెన్ కోడ్ కండిషన్స్ మనం కోడింగ్ చేయొచ్చు మోర్ యాక్యురేట్లీ, చాలా కరెక్ట్ గా మనం కోడింగ్ చేసుకోవడానికి, అండ్ ఎఫిషియెంట్లీ, సామర్థ్యంతో కోడింగ్ చేసుకోవడానికి ICD-11 క్లాసిఫికేషన్ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ న్యూ డిసీజ్ కేటగిరీస్. ICD-11 introduced classification for many modern health conditions and medical advancements. ఈ ICD-11 లో కొత్తగా లేటెస్ట్ క్లాసిఫికేషన్ ఇంట్రడ్యూస్డ్ మెనీ మోడర్న్ హెల్త్ కండిషన్స్ సంబంధించిన లేటెస్ట్ క్లాసిఫికేషన్ ఉంది. అండ్ మెడికల్ అడ్వాన్స్మెంట్, మెడికల్ గా సాధించిన విషయాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడెడ్ న్యూ ఇన్ఫెక్షియస్ డిసీజ్, కొత్తగా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ని యాడ్ చేశారు కోడ్ రూపంలో. డిజిటల్ హెల్త్ రిలేటెడ్ కండిషన్స్ ఏర్పరిచారు. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ మెంటల్ హెల్త్ క్లాసిఫికేషన్, మెంటల్ హెల్త్ కి సంబంధించిన ప్రత్యేకమైన క్లాసిఫికేషన్ ని ఈ ICD-11 లో రూపొందించారు. అప్డేటెడ్ రేర్ డిసీజ్ కేటగిరీస్, రేర్ గా వచ్చే వ్యాధుల్ని ప్రత్యేకంగా అప్డేట్ చేశారండి కోడింగ్. సో దీస్ అప్డేట్స్ రిఫ్లెక్ట్స్, ఈ అప్డేట్స్ వల్ల
అడ్వాన్సెస్ ఇన్ మెడికల్ సైన్స్ లో అత్యాధునికంగా అండ్ హెల్త్ కేర్ ప్రాక్టీసెస్, గా హెల్త్ కేర్ ప్రాక్టీసెస్ చేయడానికి, మెడికల్ సైన్స్ ని ఇంకా ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికి ICD-11 క్లాసిఫికేషన్ అనేది ఈ రోజుల్లో ప్రజెంట్ ట్రెండ్ గా ఉందండి. సో నౌ వి విల్ కమ్ టు ది కన్క్లూజన్. The International Classification of Disease is one of the most important tool in modern healthcare. Modern healthcare లో ICD క్లాసిఫికేషన్ అనేది, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ గా ఉపయోగపడుతుందండి. డెవలప్డ్ ఓవర్ మోర్ దెన్ ఏ సెంచురీ, అంటే ఒక దశాబ్దంగా 100 సంవత్సరాలుగా ఇది డెవలప్ అవుతూ వస్తుందండి. ICD has evolved ఫ్రమ్ ఏ సింపుల్ మోర్టాలిటీ క్లాసిఫికేషన్. ఈ ICD ఎలా స్టార్ట్ అయిందంటే సింపుల్ మోర్టాలిటీ క్లాసిఫికేషన్, అంటే ఎవరైనా క్లాసిఫికేషన్ కాజ్ ఆఫ్ డెత్ నుంచి సిస్టమ్ ఇంటూ కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్టాండర్డ్ ఫర్ డిసీజ్ రిపోర్టింగ్. కాంప్రహెన్సివ్ అంటే వ్యాధులకు సంబంధించిన రిపోర్టింగ్ చేయడానికి, నెక్స్ట్ క్లినికల్ డాక్యుమెంటేషన్ కోసం, రీసెర్చెస్ కోసం, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఆరోగ్య వ్యవస్థల్లో మేనేజ్మెంట్ చేసుకోవడానికి, అండ్ పబ్లిక్ హెల్త్ మానిటరింగ్, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేయడానికి ఏదైతే ఈ రోజు మనం చెప్పుకున్న ICD క్లాసిఫికేషన్ ఉందో ఇది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుందండి. టుడేస్ క్లాస్. టుడే వి లెర్న్డ్ అబౌట్ ICD క్లాసిఫికేషన్. ఈ రోజు క్లాస్ లో మనం ICD క్లాసిఫికేషన్ గురించి పూర్తిగా నేర్చుకున్నాం. సో ఇంట్రడక్షన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. బాయ్.